Belgium, describe the experiment you conduct to show the response of plant to the direction of light. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏమంటారు, ఫోటోట్రాపిజం అని అంటారు. ఓకేనమ్మా. ఫోటోట్రాపిజం అంటే ఏంటి? ఇది ఒక గ్రోత్ మూమెంట్ అనమాట. ప్లాంట్ పార్ట్ కి ఇది ఒక గ్రోత్ మూమెంట్. సో లైట్ ఒక రెస్పాన్స్ తో, సో లైట్ ఒక రెస్పాన్స్ లో ప్లాంట్ ఒక గ్రోత్. ఓకేనమ్మా. సో దాన్ని ఏమంటారు, ఫోటోట్రోపిజం అంటారు. ఓకేనా, గ్రోత్ మూమెంట్ ఆఫ్ ఎ ప్లాంట్ పార్ట్ ఇన్ రెస్పాన్స్ ఆఫ్ లైట్. సో దానికోసం ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ చేయమంటున్నాడు. సో ఎయిమ్ టు ప్రూవ్ టు ది డైరెక్షన్ ఆఫ్ లైట్. ప్లాంట్స్ లైట్ కి ఎలా రెస్పాండ్ అవుతాయో మనకి ప్రూవ్ చేయమంటున్నారు. ఓకే, టు ప్రూవ్ ది ఫోటోట్రోపిజం ఇన్ ప్లాంట్స్. నెక్స్ట్ ఏంటి, ఫోటోట్రోపిజం అంటే మీకు చెప్పాను కదా ముందు, ఏంటది గ్రోత్ మూమెంట్ అనమాట. గ్రోత్ మూమెంట్ ఆఫ్ ప్లాంట్ పార్ట్ ఇన్ రెస్పాన్స్ ఆఫ్ లైట్, అది ప్రూవ్ చేయమంటున్నాడు. ప్లాంట్స్ లో లైట్ ద్వారా ప్లాంట్స్ గ్రో అవ్వడం, సో దాన్ని ప్రూవ్ చేయమంటున్నారు. ఓకేనమ్మా. నెక్స్ట్ అపర్టస్. అపర్టస్ అంటే ఏంటి, థింగ్స్ ఏమైనా థింగ్స్ మెటీరియల్స్ అనమాట. ఇప్పుడు మనకి ప్రూవ్ చేయాలి కదా, ప్లాంట్స్ లైట్ కి రెస్పాండ్ అవుతాయని మనం ప్రూవ్ చేయాలి కదా, దానికి కావాల్సిన వస్తువులు అపర్టస్. ఏంటి కావాలి, కార్డ్బోర్డ్ బాక్స్, వైర్ మెష్, కొనికల్ ఫ్లాస్క్, జర్మినేటెడ్ సీడ్స్. సో కార్డ్బోర్డ్ బాక్స్ అంటే తెలుసు కదమ్మా, అదొక లైట్ వెయిట్ గా ఉంటది. సో థిక్ పేపర్ ఉంటది అది, సో కవర్ చేయడానికి. సో వైర్ మెష్ అంటే ఇవి ఒక షీట్ చాలా తిండిగా ఉంటది. సో మెటల్ వైర్స్ తో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి దానికి. ఓకేనమ్మా. బట్ ఫొటోస్ చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది వైర్ మెష్. తర్వాత ఇది కొనికల్ ఫ్లాస్క్, జర్మినేటెడ్ సీడ్ అంటే. ఓకేనమ్మా. సో ప్రొసీడర్ అంటే ఏంటి, స్టెప్స్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ చేయడానికి ఫస్ట్ ప్రొసీడర్ ఏంటి, ఫిల్ ఏ క్లినికల్ ఫ్లాస్క్ విత్ వాటర్. ఇందాక చూపించిన క్లినికల్ ఫ్లాస్క్, దాంతో వాటర్ ఫిల్ చేసుకోవాలి. అంటే ఒక నీట్ గా ఉన్న క్లీన్ గా ఉన్న ఒక కొనికల్ ఫ్లాస్క్ ని మనం తీసుకోవాలి. సో దాంట్లో మనం ఏం చేయాలి, వాటర్ ని పోయాలి. దాని తర్వాత ఏం చేయాలి, వాటర్ ని పోసిన తర్వాత ఎప్పుడైతే వాటర్ పోస్తావో వెంటనే వాటర్ వల్ల లోపల ఉన్న జెర్మినేటెడ్ సీడ్స్ తేమని ఇస్తాయన్నమాట. ఇప్పుడు మొక్క ఏమవుద్ది, సరిగ్గా పెరగడానికి కంపల్సరీ ఏంటి అవసరం, వాటర్ అనేది అవసరం. అందుకే ఫిల్ ఏ కొనికల్ ఫ్లాస్క్ విత్ వాటర్. సో విత్తనాల పెరుగుదలకు నీరు చాలా అవసరం. సో విత్తనాలు ఎండిపోకుండా చేస్తది. సో మళ్ళీ ఇంకా ఈ వేర్లు ఉంటాయి కదా, వేర్లు మరియు కాండాలు పెరుగుదలకు సహాయం కూడా పడుతుంది. సో వాటర్ మనం కొనికల్ ఫ్లాస్క్ లో ఫిల్ చేసుకుంటే. నెక్స్ట్ కవర్ ది నెక్ ఆఫ్ ది ఫ్లాస్క్ విత్ వైర్ మెష్. వైర్ మెష్ అంటే మీకు ఇందాకే చెప్పాను, ఇది ఏంటి తెలుసా, ఎయిర్ ని అలౌ చేయడానికి, లైట్ ని పాస్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇది ఆబ్జెక్ట్ కి సపోర్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది వైర్ మెష్. సో పాయింట్ కి అర్థం ఏంటంటమ్మా, వైర్ మెష్ తీసుకొని కొనికల్ ఫ్లాస్క్ యొక్క నెక్ పైకి దాన్ని గట్టిగా ఆంచాలి. సో అప్పుడు ఇది ఈ జెర్మినేటెడ్ సీడ్స్ ఉన్నాయి కదా, మొలకెత్తిన విత్తనాలను పట్టుకొని ఉంచుతుంది. సో విత్తనాలకు గాలి మరియు వాటర్ చేరడానికి హెల్ప్ అనేది అవుతుంది. సో విత్తనాలు ఫ్లాస్క్ లో పడిపోకుండా కూడా ఇది హెల్ప్ అనేది చేస్తుంది. సో విత్తనాలకు ఆధారాన్ని ఇస్తుంది ఈ యొక్క వైర్ మెష్. సో గాలి కరెక్ట్ గా జరుగుతుంది, విత్తనాలు స్థిరంగా ఉంటాయి. సో అది ఈ పాయింట్ కి అర్థం. అందుకే కవర్ ది నెక్ ఆఫ్ ది ఫ్లాస్క్ విత్ వైర్ మెష్. నెక్స్ట్ పాయింట్, కీప్ 2 or 3 ఫ్రెష్లీ జర్మినేటెడ్ బీన్ సీడ్స్ ఆన్ ది వైర్ మెష్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, సో తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, దాని తర్వాత సో ఫ్రెష్ గా ఉన్న ఈ యొక్క మొలకెత్తిన సీడ్స్ ఉంటాయి కదా, 2 గాని 3 గాని దాని యొక్క విత్తనాలు మనం తీసుకోవాలి. సో వాటిని ఈ యొక్క వైర్ మెష్ పై జాగ్రత్తగా మనం ఏం చేయాలి, దాన్ని ఉంచాలి. ఈ విత్తనాల నుండి ఈ యొక్క వేరు మరియు కాండం ఉంటది కదా, సో అవి స్పష్టంగా చాలా నాజుగ్గా, నీట్ గా, క్లీన్ గా, చాలా దృఢంగా పెరుగుతాయి అప్పుడు. సో ఈ యొక్క మొలకెత్తిన విత్తనాలు ఉపయోగించడం వల్ల ఒక రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్ గా, చాలా వేగంగా, త్వరగా కనిపిస్తుంది. సో అదే ఈ పాయింట్ కి అర్థం. అంటే ఏం లేదమ్మా, తాజాగా మొలకెత్తిన ఒక విత్తనాలే మనం కంపల్సరీ తీసుకోవాలి. సో 2 గాని 3 గాని ఎన్నో తీసుకోవచ్చు. సో విత్తనాలు వైర్ మెష్ పై స్థిరంగా ఉండాలన్నమాట. సో వేరు కాండం పెరుగుదలకు ఇవి చాలా ముఖ్యం అనమాట. 2 or 3 ఫ్రెష్లీ జర్మినేటెడ్ సీడ్స్. నెక్స్ట్ పాయింట్, టేక్ ఏ కార్డ్బోర్డ్ బాక్స్ విచ్ ఇస్ ఓపెన్ ఫ్రమ్ వన్ సైడ్. ఒక వైపు మాత్రమే మనం తెరిచి ఉన్న ఒక కార్డ్బోర్డ్ బాక్స్ ని కంపల్సరీ తీసుకోవాలి. ఈ బాక్స్ వలన ఈ యొక్క లైట్ కాంతి సో ఒక దిశ నుంచి లోపలికి అనేది వస్తుంది. ఒక కాంతి యొక్క వేని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క కార్డ్బోర్డ్ బాక్స్ అనేది ఉపయోగపడుతుంది. దీంతో మొక్క కాంతి వైపు వంగి పెరుగుతుందో లేదో చక్కగా దాన్ని మనం గమనించవచ్చు. సో ఒక వైపు మాత్రమే తెరిచి ఉంచాలి, మిగతా వైపులన్నీ మూసి ఉండాలి. సో కాంతి ఒక దిశ నుంచే రావాలి. సో ఫోటోట్రోపిజాన్ని స్పష్టంగా చూపించడానికి ఇది కంపల్సరీ అవసరం, కార్డ్బోర్డ్ బాక్స్. ఓకేనమ్మా, డన్. Next point, keep the flask in the box in such a manner that the open side of the box faces light coming out from the window. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, 5th పాయింట్ కి ప్రొసీజర్ లో
ఈ కొనికల్ ఫ్లాస్క్ ఉంది కదా, ఈ కొనికల్ ఫ్లాస్క్ ను కార్డ్బోర్డ్ బాక్స్ లోపల దాన్ని ఉంచాలి. సో బాక్స్ లో తెరిచి ఉన్న వైపు కిటికీ నుంచి వచ్చే కాంతి వైపు ఉండేలా దాన్ని మనం కంపల్సరీ అమర్చాలి. ఇలా ఉంచడం వల్ల ఈ యొక్క మొక్కకి కాంతి ఒకే దిశ నుంచే కరెక్ట్ గా అందుతుంది అనమాట. అప్పుడు మొక్క కాంతి వైపు వంగి పెరుగుతుందో లేదో మనం క్లియర్ దాన్ని గమనించవచ్చు. సో బాక్స్ యొక్క తెరిచి ఉన్న వైపు కిటికీ వైపు ఉంచేలా మనం దాన్ని ఉంచాలి. సో కాంతి ఒక దిశ నుంచే రావాలి, మొక్కకు సరైన కాంతి దిశ అందుతున్నప్పుడు. ఇది ఫోటోట్రాపిజం ని స్పష్టంగా చూపిస్తుంది. ఓకేనమ్మా, డన్. మొక్క కాంతి దిశకు ఎలా స్పందిస్తుందో తెలుసుకోవడానికి బాక్స్ తెరిచి ఉన్న వైపు కిటికీ నుంచి వచ్చే కాంతి వైపు ఉండేలా ఈ యొక్క కొనికల్ ఫ్లాస్క్ ని మనం ఉంచాలి. అది పాయింట్ అర్థం. ఓకే, ఇది ప్రొసీజర్. నెక్స్ట్ అబ్జర్వేషన్. After 2 or 3 days, it is observed that the shoots bend towards light and roots away from light. ఓకేనా, రూట్స్ అంటే వేర్లు, మరి షూట్స్ అంటే ఏంటి? షూట్స్ అంటే ఇవి కూడా మొక్క భూమి మీద పెరిగే ఒక భాగాలు. ఓకేనమ్మా, సో పై భాగాలు అంటారు. మొక్క పైకి పెరిగే ఒక భాగాల్ని షూట్స్ అంటారు. సో దీని వొకాబులరీ. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, 2 లేదా 3 రోజుల తర్వాత ఈ యొక్క మొలకెత్తిన విత్తనాలలో మార్పులన్నీ మనకు ఆటోమేటిక్ గా కనిపిస్తాయి అనమాట అబ్జర్వేషన్ లో. సో మొక్క యొక్క షూట్ అంటే కాండం కాంతి ఉన్న వైపు వంగి పెరుగుతుంది అబ్జర్వేషన్ లో. మొక్క యొక్క వేరు మాత్రం కాంతికి దూరంగా పెరుగుతుంది. సో దీనివల్ల మొక్కలు కాంతి దిశకు స్పందిస్తాయని మనకి అర్థమయ్యేలా చూపిస్తుంది. ఓకేనమ్మా, అదే ఫోటోట్రోపిజం. ఓకేనమ్మా, సో ఇది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా ఈ చెప్పాలంటే కాండం అనేది ఏంటి? కాంతి వైపు పెరుగుతుంది. వేరు అనేది కాంతికి దూరంగా పెరుగుతుంది. మార్పులు ఇక్కడ ఏం జరిగే 2 నుంచి 3 రోజుల్లో ఇవి మనకు స్పష్టంగా కనిపిస్తాయి. సో దీన్నే ఫోటోట్రోపిజం అని మనం తెలుసుకోవచ్చు. సో అంటే సింపుల్ గా చెప్పాలంటే 2 లేదా 3 రోజుల తర్వాత ఈ కాండాలు కాంతి వైపు వంగుతాయి మరియు వేర్లు కాంతికి దూరంగా పెరుగుతాయి. అది అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్, ది సేమ్ అగైన్ అబ్జర్వ్డ్ ఆఫ్టర్ సమ్ డేస్ ఈవెన్ ది ఫ్లాస్క్ టర్న్ దట్ ది షూట్స్ ఆర్ అవే ఫ్రమ్ ది లైట్ అండ్ రూట్స్ టువర్డ్స్ ది లైట్. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే, కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ యొక్క కొనికల్ ఫ్లాస్క్ ని తిప్పుతాము. సో అప్పుడు కాంతి వేరే దశ నుంచి మొక్కపై పడుతుంది. కొంతకాలం తర్వాత గమనిస్తే మొక్క యొక్క షూట్ అంటే కాండం మళ్ళీ కాంతి వైపు వంగుతుంది. సో మొక్క యొక్క వేరు రూట్ అంటారు దాన్ని. రూట్ మాత్రం కాంతికి దూరంగా పెరుగుతుంది. మొక్క యొక్క వేరు రూట్ అంటారు. సో మాత్రం కాంతికి దూరంగా పెరుగుతుంది. దీనివల్ల మొక్కలు కాంతి యొక్క డైరెక్షన్ మారినా స్పందిస్తాయని మనకి తెలుస్తుంది. సో అంటే ఈ కొనికల్ ఫ్లాస్క్ లో తిప్పినప్పటికీ మొక్క స్పందిస్తుంది. సో కాండం కాంతి వైపు తిరిగి వంగుతుంది, వేరు కాంతికి దూరంగా పెరుగుతుంది. ఇది మొక్కలలో ఫోటోట్రోపిజం ఉన్నదని మనకి నిరూపిస్తుంది. ఈ యొక్క అబ్జర్వేషన్ మనం తెలుసుకోవచ్చు. ఈ పాయింట్ కి అర్థం. అంటే సింపుల్ చెప్పాలంటే ఫ్లాస్క్ ను తిప్పిన తర్వాత కూడా ఈ కాండం కాంతి వైపుకు వంగి వేరు కాంతికి దూరంగా పెరుగుతుంది. అది అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా, అదే అబ్జర్వేషన్. నెక్స్ట్ రిజల్ట్. షూట్ ఆఫ్ ది ప్లాంట్ బ్లెండ్ టువర్డ్స్ ది లైట్. అంటే మొక్కలోని ఒక షూట్ అంటే కాండం ఎల్లప్పుడూ కాంతున్న వైపు పెరుగుతుంది. సో కాంతి మొక్కకు ఆహారం తయారు చేసుకోవడానికి ఖచ్చితంగా అవసరం అనేది పడుతుంది. సో అందువల్ల కాండం కాంతి వైపుకు వంగి పెరుగుతుంది. దీనినే ఫోటోట్రోపిజం అని అంటారు. కాంతి వైపు పెరుగుతుంది ఈ యొక్క కాండం ఎప్పుడు కూడా కాంతి వైపు పెరుగుతుంది. మొక్క యొక్క వేరు కాంతికి దూరంగా వంగి పెరుగుతుంది. వేరుకి కాంతి అస్సలు అవసరం అనేదే లేదు. వేరుకు నీరు మరియు మినరల్స్ అలాంటివి నేల నుంచి తీసుకోవడం దాని యొక్క ముఖ్యమైన పని. కాబట్టి దానికి కాంతి అంత అవసరం లేదు. అందుకే వేరు కాంతి వైపు కాకుండా కాంతికి దూరంగా వంగి పెరుగుతుంది. వేరు అనేది ఎప్పుడు కూడా కాంతికి దూరంగా పెరుగుతుంది. సో వేరుకి కాంతి అసలు అవసరమే లేదు. వేరుకి ఏంటి అవసరం? నీరు, మినరల్స్. ఇవి దీంతోనే శోషిస్తుంది. సో దీన్ని ఏమంటారు? నెగిటివ్ ఫోటోట్రోపిజం అంటారు రూట్స్ ని. షూట్ ని మాత్రం కంపల్సరీ పాజిటివ్ ఫోటోట్రోపిజం అంటారు. షూట్ కంపల్సరీ లైట్ అనేది ఉండాలి. వేరికి డౌన్ పార్ట్ ఉంటుంది కాబట్టి అవసరం లేదు లైట్ అనేది. సో ది అబోవ్ ప్లాంట్స్ ప్రూవ్ ది ఫోటోట్రోపిజం ప్లాంట్. ఫైనల్ మనకి దీనికి అర్థం ఏంటి? కాండం కాంతి వైపు, వేరు కాంతికి దూరంగా పెరగడం ద్వారా మొక్కలలో ఈ యొక్క ఫోటోట్రోపిజం ఉందని మనకి నిరూపిస్తుంది. ఓకేనమ్మా, డన్.
ఈ ప్రయోగంలో మనం గమనించాల్సిన ఫలితాల ప్రకారం మొక్క యొక్క కాండం కాంతి వైపు పెరుగుతుంది. మొక్క యొక్క వేరు మాత్రం కాంతికి దూరంగా పెరుగుతుంది. అంటే మొక్కలు కాంతి యొక్క దిశను గుర్తించి స్పందిస్తున్నాయి. కాంతికి మొక్కలు చూపించే ఈ స్పందన ఫోటోట్రోపిజం అని అంటారు. సో అందువల్ల ఈ ఫలితాలు మొక్కలలో ఫోటోట్రోపిజం ఉందని మనకి నిరూపిస్తున్నాయి. ఓకేనమ్మా, డన్. ఈ షార్ట్ గా చెప్పాలంటే ఫోటోట్రోపిజం అంటే మొక్కలు ఎప్పుడు కూడా కాంతికి దిశకు స్పందించి కాంతి యొక్క డైరెక్షన్ కి స్పందించి పెరిగే ఒక ప్రాసెస్ ని ఫోటోట్రోపిజం అంటారు. సో దీని యొక్క లక్ష్యం ఏంటి? మొక్కలు కాంతి దిశకు కాంతి యొక్క డైరెక్షన్ కి ఎలాగ స్పందిస్తాయో చూపించేదాన్ని ఈ యొక్క ఆన్సర్ మెయిన్ పాయింట్. దీనికి కావాల్సిన పరికరాలు మనం తెలుసుకున్నాం. వాటర్, కొనికల్ ఫ్లాస్క్, వైర్ మెష్, తాజాగా మొలకెత్తిన విత్తనాలు, సో ఇవన్నీ మనం చూసుకున్నాం. సో కొనికల్ ఫ్లాస్క్ లో నీరును వేస్తాం. ఫ్లాస్క్ లో మెడపై ఒక వైర్ మెష్ ని కప్పుతాము. దాని తర్వాత వైర్ మెష్ పై 2 లేదా 3 తాజాగా ఉన్న ఒక మొలకెత్తిన జెర్మినేటెడ్ సీడ్స్ ని మనం ఉంచుతాము. ఫ్లాస్క్ ఒకవైపు తెరిచి ఉన్న కార్డ్బోర్డ్ బాక్స్ లో ఉంచుతాము. సో బాక్స్ తెరిచి ఉన్న వైపు కిటికీ నుంచి వచ్చే కాంతి వైపు ఉంచుతాం. 2-3 రోజుల తర్వాత కాండం కాంతి వైపు పెరుగుతుంది, వేరు కాంతికి దూరంగా పెరుగుతుంది అనే దాన్ని మనం అబ్జర్వ్ చేస్తాం. సో మొక్కలు కాంతి దిశకు కాంతి ఒక డైరెక్షన్ స్పందిస్తాయని మనకి తెలుస్తుంది. సో ఇది మొక్కలలో ఫోటోట్రోపిజం ఉందని మనకి నిరూపిస్తుంది. సో మొక్క కాండం కాంతి వైపుకు వంగడం ద్వారా, మొక్క ఒక షూట్ కాంతికి వంగడం ద్వారా మొక్కలు కాంతి డైరెక్షన్ స్పందిస్తాయని ప్రయోగం మనకి చూపిస్తుంది. అది క్వశ్చన్ ఆన్సర్. చూసారా? సో ఈ మొక్కలు కార్డ్బోర్డ్ బాక్స్ లో, ఒక మొక్కలు కిటికీ దగ్గర పెట్టి కార్డ్బోర్డ్ బాక్స్ లో వెళ్తురు. సో ఈ షూట్స్ అంటారు వీటిని. ఈ కింద వాటిని ఏమంటారు? రూట్స్ అంటారు. రూట్స్ కి లైట్ అవసరం లేదు, కానీ షూట్స్ కి చూసారా, ఈ షూట్స్ కి కంపల్సరీ లైట్ తగులుతుంది. ఓకేనమ్మా, ఈ లైట్ ని స్పందించి ఈ యొక్క షూట్స్ ఎదుగుతాయి, గ్రో అవుతాయి. దాన్ని ఫోటోట్రోపిస్ అంటారు. రెస్పాన్స్ ఆఫ్ ది ప్లాంట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ లైట్. ఓకేనా?